మండుతున్న మానవ హృదయం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ పవర్డ్ బై అనిల్ శృంగిలు అండ్ ఆరోగ్య మిల్క్. కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమే రావి పోలీస్. బ్యాడ్ 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 పోలీస్. అరే కేటో, అరే లబ్బే, రారా రా 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 రా. మల్లెపూలు బొల్లు మన్నది పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన. నేనెవరో తెలుసా? అగ్ని. అగ్ని అంటే నీళ్ళు చల్లండ్రా. నీళ్లు చల్లితే ఆవిరైపోవడానికి ఏమైనా వెలిగే అగ్ని అనుకున్నావా? నడిచే అగ్ని. తర్వాత తీస్తా. బీపీ 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 పెంచుకో. నీకు బీపీ వస్తే నీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ వణుకుతారేమో. అదే నాకు బీపీ వచ్చింది అనుకో, నేనే వణుకుతాను. అంత పెద్దగా రావు కన్నా ప్లీజ్, నీకు దండం పెడతా. అంత పెద్దగా కాదురా, ఎక్కడన్నా ప్రపంచంలో మల్లెపూలు అంటే తెల్లగానే ఉంటాయి, ఇదేంటి మల్లెపూలు ఎర్రగా? అంటే నా హీట్ కి, బాడీలో హీటు, ఆ వేడి, ఆ వయస్సు, దానికి అలా ఎర్రగా అయిపోయినాయి అంతే. అన్ని వాడిపోయినాయా? వాడిపోవాలా? ఎరుపు ఎరుపు ఏంటి? హీటు హాట్ ఎక్కువైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నా పోలీస్ దగ్గరికి వచ్చారనుకో అన్ని పెట్టేస్తా. నువ్వు అరిస్తే రిలాక్స్ అని చెప్పడానికి ఒక నలుగురు పిలిపిస్తున్నా. వాళ్ళలో ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. నువ్వు వాళ్ళిద్దరు రాగానే సత్య ధర్మ అని వాళ్ళిద్దరు నువ్వు ఆడుకో. మరి ఇద్దరు అమ్మాయిలు వస్తారు, రంభా ఊర్వశి అని నేను ఆడుకుంటా. నీ చెల్లెలతో నువ్వు ఆడుకోవడం తప్పే ఉంది. రంభా ఊర్వశి ఎవరికి చెల్లెలు కారు. ఎందుకు? ప్లీజ్ దయచేసి నీకు దండం పెడతా. లోపల ఎంత భయం పెట్టుకొని ఎందుకురా మేకపోతే గంభీరించు. అగ్నికి భయపడం మేము. ఆ అగ్నిని ఆర్పేయడానికి పిలుస్తున్నా. ఎవరు వస్తారు చెప్పరా? తప్పు చేయని వాడు వినయంగా ఉంటాడు, అదే తప్పు చేసిన వాడు మా వినయగాడిలా ఉంటాడు. ఆయన రమ్మనరా. వినయ్ రారా. చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా. సూపర్. బ్రీత్ తీసుకుంటావు భయ్యా? అదే నాకు తెలిసిపోయింది. ఏం చేసావు ఎక్స్ప్లెయిన్ చేయవా ఒకసారి ఊరక లైట్ గా? డాన్స్ చేశాను. నువ్వు వచ్చిన పాట ఏంటి? లవ్ చేయాలా వద్దా. అన్ని చేయాల్సినవి చేసి మళ్ళీ లవ్ చేయాలా వద్దా అంటావేంట్రా? వినయ్ వెల్కమ్ టు సినిమా చూపిస్తాం. వినయ్ ఎక్కడి నుంచి వచ్చావు? ఉప్పల్. ఏ కాలేజ్ ఇది? స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్. సో వినయ్ అన్నా, ఈ రోజు నీకు సినిమా చూపించాలనుకుంటున్నాను. నిన్నే మీకు చూపిస్తా. నేనే మీకు చూపిస్తా. నీకు చెప్పరా, నువ్వు చెప్పే దాంట్లోనే తెలుస్తుంది నువ్వు చూపించే సినిమా. పెద్దగా చెప్పు. నేనే మీకు చూపిస్తా. కొంచెంసేపు బతంలాడు. నేనే చూపిస్తా అన్న, నేనే చూపిస్తా అన్న ప్లీజ్ అన్న, దండం పెట్టి తిను. సరే వినయ్ అక్కడికి వెళ్ళి. సో వినయ్ అన్నావు, ఏదో తాడు తీసేస్తాను అన్నావు, ఏమైందిరా? మామూలుగా నువ్వు ఈ గెటప్ వేయడానికి ఎంత సాధన చేసి ఉంటావు? చాలా చేశాను కదా. మామూలుగా ఒక పని సక్సెస్ అవ్వాలంటే సాధన చేయాలి, కానీ నువ్వు చూపించే సినిమా సక్సెస్ అవ్వాలంటే మా సాధన రావాలి. సాధన గాడి ఎట్టికాడ మల్లె పూలు కోసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, చాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే, రాళ్ల చూపులన్నీ వచ్చి నన్ను కొట్టుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సూపర్ సాగనా. సాగనా
సాధన ఆ? సాధన సాగన లాగన సాధన 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 చూసావా చెల్లి అంటే ఎంత కోపం వస్తుంది అది ఏది ఎందుకురా నేనంటే ఎంత ఇష్టం నీకు మల్లెపూలు పెట్టుకొని మల్లెపూలు అంటే అమ్మాయిని తీసుకొచ్చారు నువ్వు ఇలాగే ఎదిగో ఎపిసోడ్ ఒకటి తీసుకురా నేను ఉన్నాను కదా బ్రోకర్నా నేను వేరే చెప్పాలంటారు నీకు నువ్వేం మాట్లాడవేంటి అమ్మా అన్నయ్య అయితే చెప్తున్నాడు కదా వింటున్నా. ఒకటి ఫిక్స్ అయిపోయి మైండ్ లో వద్దలాగా ఏ చల్ల నీళ్ళు చల్లేస్తారు రాత్రి మీద అలాగా బావా కొంచెం పక్కొస్తా ఆడేంటి నీకు ఇంకో అన్నయ్య పిలుస్తున్నాడు. ఏయ్! నువ్వు అన్నయ్య నేను అన్నయ్య అంట ఇప్పుడు మనంతా ఏం చేయాలి ఇంకొక అమ్మాయి ఉండగా వేరేయాలి వద్దు ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క హ్యాపీనా ఇప్పుడు చల్లబడ్డావా చాలా. ఇప్పుడు నీ ఆశల మీద నీళ్ళు నేను చల్లుతా ఎలకొండ సినిమా చూపిస్తావా సదరా ఎక్కడి నుంచి వచ్చావు హైదరాబాద్ నుండి. హైదరాబాద్ ఎక్కడ ఏరియా అక్కడ దిల్షుక్ నగర్. తెలిసినారంటే ఎక్కడది ఏరియా చెప్పు సాయిబాబా టెంపుల్. ఏ కాలేజు స్ఫూర్తి. నన్ను ఏం చేయమంటా ఇప్పుడు నన్ను ఏం చేయమంటా అంట నేను చేపలు ఎక్కడ రాసుకుని వచ్చాను చెప్తాను మొత్తం గేమ్ ఆడించండి చాలు. వెళ్ళు ఓ వచ్చేస్తారు అన్నయ్య అంటారు సాధన వచ్చేసింది వినయ్ వచ్చేసాడు ఇంకెవరు వస్తున్నారు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా ఆ అమ్మాయిని చూడగానే నీ గుండెల్లో కోత ఇక మాట్లాడిందంటే మోత ఎవరో కాదు మన నిఖిత నిఖిత వచ్చాయి కుమారే చుం 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 కుమారే దుమ్ 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 జంటకొస్తే నీదే బబ్బుల్గమ్ ఇంటికి వస్తే ఇస్తాం రెడ్డు జాజి మల్లి మేరా నామ్ జాడతనమే మేరా కామ్ చామురే చేస్తా ట్రాఫిక్ జామ్ ఆపై తల ఇది గేమ్ షో అనుకుంటున్నారా లేకపోతే డాన్స్ అకాడమీ అనుకుంటున్నారమ్మా ఇక్కడికి వచ్చి డాన్స్ నేర్చుకుంటున్నారు మీరు నిఖిత డాన్స్ చేయకుండా పర్లేదు నువ్వు పడింది అయ్యో పడింది నిఖిత నాకు నిద్ర వచ్చేస్తుంది తెలుసా? ఇలా ఉండాలి ఇది పద్ధతి ఇది సంస్కారం మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తాం మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ రారు చూడు రాగానే వచ్చేసింది నవ్వుకు నువ్వు నవ్వేస్ట్ చేయకు దయచేసి నిఖిత నేను వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా ఏ స్కూల్ ఇది సారీ ఏ కాలేజ్ స్ఫూర్తి. స్ఫూర్తి సేమ్ బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ అందుకని ఆ అమ్మాయి ఓకే చెప్పలేదు నువ్వు చెప్పావా కొంచెం చెప్పు నేర్పు మీ ఫ్రెండ్ కి అర్థం చేసుకుంటలేదు నువ్వు అర్థం చేసుకున్నాగా చెప్తాను. నిఖిత ఇప్పుడు నా షోలో నీ పేరు నిత్యా మీనన్ ఆవిడ నిత్యా మేనను నువ్వు నిత్యానంద స్వామికి మేము ఉండాలేడా అమ్మా నిత్యం అలాగే చెప్తుంటాడమ్మా వచ్చిన అమ్మాయిలందరికీ సో ఇద్దరికి చెప్పేశాను వాళ్ళిద్దరికి సినిమా చూపిస్తాను ఏదో చేస్తానని చెప్పేశాను బట్ నీ విషయంలో కొంచెం నీ విషయంలో రిలాక్స్ అమ్మా ఆయన ఓకేనా? మిగతా వాళ్ళందరి విషయం ఆ అంటాడు వెళ్ళు ఇంకొకడు ఉన్నాడు మనోడు ఎవడాడు మామూలుగా సినిమాల్లో వన్ ఆఫ్ ద స్టార్ అంటే రామ్ చరణ్ కానీ వాళ్ళ కాలేజీకి వన్ అండ్ ఓన్లీ స్టార్ మన చరణ్ చరణ్ ఇక్కడికి వచ్చాక ఓన్లీ రన్నే నేనే చూపిస్తా దామా నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ
సూపర్. నిమజ్జనం రోజు ఫ్రంట్ లైన్ లో డాన్స్ చేసేది నువ్వే కదా? అన్న నీ వెనకాల నేనే అన్న చేసింది. అదే నేను వినాయకుడి దగ్గర ఉంటాను, నా వెనక నువ్వు డాన్స్ చేస్తాను. అదే అన్న పులిహోర ఇచ్చా నీకు నేనే. ఎప్పుడు ముందే చేయి, వెనకాల వరుసలు చేయకు డాన్స్. నీ వెనకాల ఈడు, నా వెనకాల అన్న నేనే దేవుణ్ణి. అవునన్నా ముగ్గురు ఉంటేనే 3 సింహాలు అవుతాయి కన్నా. అబ్బా ఓకే, మీ ముగ్గురు ఫ్రెండ్స్ చెప్పేశాను. సో నీకు సినిమా చూపించాను అనుకున్నా కాబట్టి నువ్వు కొంచెం తక్కువ చేస్తే తక్కువ చూపిస్తా. సరే అన్న. ఓకే, థ్యాంక్ యూ. సో నలుగురు పార్టిసిపేట్స్ వచ్చేసారు. దీంట్లో ఇద్దరికి పేర్లు పెట్టబోతున్నాడు. సత్య, ధర్మ, రంభ, ఊర్వశి. నాకు నలుగురికి టన్నుల కొద్దీ సినిమా చూపించాలంటే మీకు తలకొక 25,000 ఇస్తాను. ఇక్కడ రండి. మన సినిమా చూపిస్తాము. మొదట తెలుసా, లబ్బే రంగు పడుద్ది. ఈ రంగు పడుద్ది రౌండ్ గురించి మీకు కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇది ఒక టంగ్ టెస్టర్ రౌండ్ అనమాట. ఈ టంగ్ టెస్టర్ రౌండ్ లో మీకు 1 minute టైం ఇస్తాను. దాంతో పాటు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు అనమాట. ఆ 1000 నేనేమను, మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవచ్చు. ఈ అగ్ని దగ్గర టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు స్లోగా చెప్పకూడదు, తడబడకూడదు, రాంగ్ చెప్పకూడదు. ఏం చేసినా రంగు పడుద్ది. ఏం పడుద్ది? రంగు పడుద్ది. అగ్ని, ఆమె బ్యాడ్ పోలీస్, చాలా బ్యాడ్ అమ్మ. రైట్. అండ్ మనం ఇప్పుడు రంగు పడుద్ది రౌండ్ లో మొదటిగా వచ్చి ఇక్కడ వాళ్ళ నాలుగుకి సాధన పెట్టేవాళ్ళు ఎవరంటే సాధన. ఒకటోసారి సాధన, నీకు ఇచ్చేటువంటి టంగ్ టెస్ట్ ఏమనగా ముడుపులలో వచ్చిన ఉన్నటువంటి చేసినావు. ఎలాగెలాగా? సరే, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిచిన పాలు. విరిచిన పాలు. తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, విరిగిన కాళ్ళు, తడిచిన కాలు, విరిగిన కాలు, వంగిన వేలు. తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, కరిచిన తేలు, విరిగిన పాలు. అంతే. రెడీ సాధన? 3, 2, 1 వెళ్ళు. తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిగిన పాలు. పాలు గేదె పాలు. తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాళ్ళు, తడిచిన కాళ్ళు, కరిచిన తేలు, విరిగిన పాలు. కాలం. శ్రీదేవి, నా పెళ్ళం శ్రీదేవి, ఒప్పుకోవే శ్రీదేవి, ఒట్టరుండే శ్రీదేవి, ఎస్సడవే శ్రీదేవి, ఎత్తుకెళ్తా శ్రీదేవి, శ్రీదేవి. సాధన, నీకు ఇచ్చిన 1 minute టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే చెప్పండి. 5 సార్లు. మా అన్నయ్య హెల్ప్ చేస్తున్నారు కరెక్టే. అయితే ఆయన కూడా అన్నయ్య, రిజిస్టర్ చేయి. 5 times చెప్పావు. కంగ్రాచులేషన్స్. 5 times అంటే 5,000. ఎవరి దగ్గర నుంచి ఎంత లాగేసుకున్నావు ఇక్కడ చెప్పి లాగేసుకోమా. 2 from చరణ్, Okay. 1 from నిఖిత and 2 from వినయ్. సూపర్. ఏం తీసుకో. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించే వ్యక్తి ఎవరంటే చరణ్. వినని పిలుద్దాం. దా వినయ్ దా.
మీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే పిడికెడు అల్లం, పిరికిది బెల్లం, చిటికిడి బెల్లం, తడిపొడి సున్నం. చచ్చింది కోడి. పిడికెడు అల్లం, పిరికిది బెల్లం, చిటికెడు బెల్లం, తడిపొడి సున్నం. పిరికెడు అల్లం, పిరికిది బెల్లం. ఓకే, పిడికెడు అల్లం, పిరికిది బెల్లం, తడిపొడి సున్నం. నీకోసం మూడే చెప్తున్నా. పిడికెడు అల్లం, పిడికెడు బెల్లం, తడిపైన సున్నం. పిడకలు ఎక్కడి నుంచి వచ్చాయి? పిడికెడు అల్లం, పిడికెడు అల్లం, పిరికిది బెల్లం, పిడికిది బెల్లం, తడిపొడి సున్నం. తడిపైన సున్నం. అంతే. ఒకసారి చెప్పు అక్కడ. పిడికడి అల్లం, పిరికిది బెల్లం, తడిపొడి సున్నం. ఓకే, 3, 2, 1 గో. పిడికడి అల్లం, పిరికిది బెల్లం, తడిపొడి సున్నం. పిడికిది బెల్లం, తడిపొడి సున్నం. పిడికిది అల్లం, తడిపొడి సున్నం. పిడికడి అల్లం. అయ్యో అయ్యో నాయనా. పిడికడి అల్లం, పిరికిది బెల్లం, తడిపొడి సున్నం. పిడికడి అల్లం, పిరికిది పెళ్ళాం కదరా నువ్వు. పిరికిది బెల్లం, తడిపొడి సున్నం. టైం అప్. అదంతా పడిందా తెలవనో తెలుసా? నా పేరు ముఖేష్. నేను బహుశా కొంచెమే పిండి కొట్టించుకున్నా అనుకుంటా. ఇక మీద నేను కొట్టించుకుపోవచ్చు. సరే, ఎన్నిసార్లు చెప్పావు చూద్దాం టంగ్ టెస్ట్. ఒకసారి కరెక్ట్ చెప్పాడు వాడు తెలుసా? అవునా? జై మహిష్మతి. సూపర్. 1000. ఎవరిని ఇవ్వమంటావు? చరణ్. వెళ్ళి తీసుకో అమ్మాయి. సో ఇప్పుడు ఈ షోకి అందం తీసుకొచ్చిన నా అందాల రూపం ఎక్కడ పిండి పడితే ఎక్కడ తన రూపం మారిపోతుందని ఒక బాధతో, ఒక బెంగతో పిలవాల్సి వచ్చిన పిలవని పరిస్థితుల్లో కాపు నువ్వు రామరా. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. చివర్లో బురదలో పడిన తర్వాత పాడు. పడ్డానండి బురదలో మరి. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనురా. ఆ పాటకి ఛాన్స్ ఇవ్వను. ఓకే, ఉన్నాడు. నీ ఛాన్స్ నువ్వు చూసుకుంటున్నావుగా. కానీ నిన్ను ఇలా తీసుకెళ్తాను. మధ్యలో నన్ను పడేస్తే నేనేస్తా. లేదు బాబు, నువ్వు ఆ అమ్మాయికి లైన్ వేస్తూ ఈ లైన్ చదివేలేక సాయంత్రం అయితే ఇట్రా బకరా. నువ్వు పెద్ద లైన్ లో ఫీల్ అవుతాయంట్రా. నేను ఇస్తా, నువ్వు చెప్పాము. ఓకేరా? మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిసే కుక్క. మా కుక్క మా కుక్క అసలేం గుర్తుకు రాదని పాటలు పాడటం కాదు. ఇప్పుడు చెప్పు. మా కుక్క మీ కుక్క బొచ్చు కుక్క. మీ కుక్క పేరు ఆది కదా? ఆది అనంట. ఆది 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 లేదు. పొద్దున అనంతరం అంటే పాలు. ఆ కుక్క గెటప్ వేసింది తెలుసా? అప్పుడు ఏ కుక్క? ఏ కుక్క అవుద్ది చెప్పు నువ్వే. అదే అవుద్ది. చెప్పమ్మది. మా కుక్క కరిచే కుక్క. కుక్క ఎందుకు గుర్తొస్తుంది నీకు? మా కుప్ప కంకర కుప్ప, మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుక్క కరిచే కుప్ప. కుక్క కుక్క. మరోసారి చెప్పు. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుప్ప. అబ్బా, అంతే. ఓకే, రెడీ అమ్మా? రెడీ. వాళ్ళందరి మీద అరిచావు. ఏంటి నెమ్మదిగా చెప్తారా? ఇక్కడ కొంచెం స్పెషల్ ప్యాకేజ్. ఎందుకు 5 లక్షలు ఇచ్చి పంపించేసి? నువ్వు చెప్పు. ఆగు ఆగు ఆగు. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. నువ్వు రామ్మా, ఆయన చెప్తాను. నువ్వు రా ఇక్కడ రా. చెప్తాదిరా, నేను చెప్పిస్తాగా. నీకెందుకు? నిఖిత 3, 2, గుర్తుందిగా? 1 గో. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. 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 మా కుప్ప కంకర కుక్క. మా
కుప్ప కంకర కుప్ప మా కుక్క కరిచే కుక్క మా కుప్ప కంకర కుప్ప మా కుప్ప కంకర కుప్ప మా కుక్క కరిచే కుక్క 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 మా కుప్ప కంకర కుప్ప మా పిండి వరి పిండి అది కూడా చెప్పు. మా కుప్ప కంకర కుప్ప మా కుక్క కరిచే కుక్క మా కుప్ప కంకర కుప్ప నిఖిత ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 11 సార్లు కరెక్ట్ చెప్పింది. కంగ్రాచులేషన్ 11,000. సో ఎవరి దగ్గర నుంచి ఎంత లాగేసుకున్నావు ఒకసారి మైక్ లో చెప్పి తీసేసుకో. చరణ్ నుంచి 5 వినయ్ 5 సాధన 1 వెళ్ళు తీసుకో. లాస్ట్ పార్టిసిపేట్ దా చరణ్. ఓకే చరణ్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కలర్ కవర్ నలుపే. అలాగే చెప్పు. ఎర్ర కలర్ కవర్ ఎర్ర కలర్ కవర్ ఎల్ల 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 కాదు, ఎర్ర ఎర్ర కలర్ కవర్ ఎరుపు, నల్ల కలర్ కవర్ నలుపు. ఎరుపు కాదు ఎరుపే. ఎర్ర కలర్ కవర్ ఎరుపే, ఎర్ర ఎర్ర కలర్ కాదురా, ఎర్ర కలర్ కవర్ ఎరుపే, ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కలర్ కవర్ నలుపే. ఇంకో 2 సంచులు పిండి నీడికి. రెడీ 3, 2, 1 గో గో. ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కవర్ 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 నలుపే. ఎర్ర కలర్ కవర్ ఎరుపే నల్లపే నల్ల. ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కలర్ కవర్ నలుపే. ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కలర్ నల్ల కలర్ కవర్ ఎర్ర కలర్ కవర్ ఎరుపే. ఎర్ర ఎర్ర కలర్ కలుపు. ఎర్ర కలర్ ఎర్ర కలర్ ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కలర్ కవర్ నలుపే. ఎర్ర కలర్ కవర్ ఎరుపే, నల్ల కలర్ కవర్. ఏం ఎందుకు డాన్స్ చేస్తున్నావు? పోనీ ఏం సాధించావు? ఏం సరే ఎన్నిసార్లు చెప్పా చూద్దాం ఒకసారి. నీకు ఎవడో లేడు సాట్ అనుకున్నాను, నేనున్నా. ఒకసారి 1000 రూపాయలు గెలుచుకున్నావు, ఎవరి దగ్గర తీసుకుంటావు? నిఖిత ఇచ్చామా? నీకు ఇస్తాను, ఇచ్చాడికి. ఎక్కడతో మన రంగు పడితే రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రౌండ్ జోర్సే మా. నాకు ఇక్కడ ప్రతి రౌండ్ కి ఒక సెటప్ కావాలి. అబ్బే దా. మా సెటప్ ఎలా ఉంది? దీనిలో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించిన మాత్రం అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కండి. బజర్ నొక్కిన వాళ్ళు ఈ పక్క వచ్చి కూర్చుంటారు, ఆన్సర్ చెప్తారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ అయితే ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాగేసుకుంటారు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ముగ్గురు కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ ముఖం మీద వాటర్ కొట్టాలి. కానీ ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు తన దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది నిఖిత. నిఖిత ఆన్సర్ ఏంటి? రకుల్ ప్రీత్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్.
రాంగ్ ఆన్సర్. ఆన్సర్ ఏంటంటే అవికా గౌర్. ఏంటి నిక్కితే ఎలాగా? నీకేదో ఇద్దాం అనుకుంటాను, నువ్వు నాకు ఇలా రాంగ్ ఆన్సర్ ఇస్తే ఎలాగా? నాకు ఎంత బాధ వేస్తుంది. సొల్లాపి నీళ్లు కొట్టించు. ఏంటి ఆలోచన? నీళ్లు కొట్టించి ముగ్గురు కోడితే ఏడబడాలి మళ్ళీ పోడియం దగ్గర వచ్చి. నేను దగ్గర నుండి కొట్టిస్తా ఈ అమ్మాయికి. కొంచెం జాగ్రత్తగా కొట్టండి చూసి. జోర్సేమార్. పడ్డానండి ప్రేమలో మరి. టాంగ్ టాంగ్. అది 1000 రూపాయలు తీసుకొని ఫస్ట్ కొట్టింది ఎవరంటే ఇక్కడ ఆ వినాయకుడికి ఇచ్చి. అరే వినాయ్ నీకుందరా. ఇప్పుడు నీ గ్లాసులో నుంచి ఎంత అయితే వాటర్ కొట్టాడు అంతే క్వాంటిటీ లోపల దాచుకున్నా. మగ్గు వాటర్ వస్తుంది ఇప్పుడు. కరు ప్రాంతాలలో ఇచ్చేద్దాం. ఓకే మా జోర్సేమార్ రౌండ్ లో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది చరణ్ నీ పక్కన. ఇప్పుడు ఆన్సర్ అంటే చెప్తాడు మన చరణ్. పోయే పోయే పోతే పోయిందే. ఏదైనా భజనలో కూర్చో, భలే వర్కౌట్ అవుతుంది. నీకు లవ్ ఫెయిల్యూర్ లేదు కదా, అందుకే రావట్లేదు. వీడిని అడుగు, ప్రతి ఎపిసోడ్ కి లవ్ ఫెయిల్యూర్. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ముగ్గురు మైండ్ పోయింది నీ డాన్స్ కి. మా మనోడి బాడీలో ఏదో ఇంపార్టెంట్ పార్టీ పోయింది. హార్ట్ పోయినప్పుడే పోయని పాడతాం మనం. మై లవ్ కంగ్రాచులేషన్స్ జోర్సేమార్. This is a private party. నేను చేసిన ప్లాన్ అంటే మీకు అర్థం కావట్లే. యాక్చువల్లీ పిండితో అంత నువ్వు బాగాలేదమ్మా, అందుకే నా పిండి అంతా కడిగేలా. నేను చేసిన ప్లాన్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పడి మేకప్ మొత్తం పోతే అసలు రూపం బయటపడింది. అప్పుడు అస్సలేం గుర్తుకు రాదు అని అప్పుడు పాడాలి. సో 1000 రూపాయలు తీసుకున్నా బాబు. తీసుకున్నా. చల్లారింది ఇప్పుడు? కొంచెం ఇంకా బాధగా ఉంది. ఇంకా బాధగా ఉందా? బాత్రూమ్కి వెళ్ళరా. ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఫోటో స్టిల్ ప్లీజ్. మీరు చూసిన స్టిల్ లో ఎన్టీఆర్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? చరణ్ డైలాగ్ ఏంటి? మీ కొడుకులు మంచోళ్ళు అయితే మీరు సంపాదించిన దాని గురించి ఆలోచించారు, అదే చెడ్డోళ్ళు అయితే మిగిల్చారు. ఏ స్కూల్లో పద్యం ఇది? డైలాగ్ చేంజ్. 7 6 5 4. బయట ఎవరు ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని లోపల రమ్మను. వాళ్ళు లోపల రావడానికి టైం పట్టింది. లోపల నేను ఇక్కడ అంత. ఇది డైలాగ్ అని ఏ డైరెక్టర్ చేత చెప్పించు, నేను వెళ్ళిపోతాను. టైం అప్. అసలు డైలాగ్ అంటే ఇప్పుడు చూద్దామా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు. 3 2 1 గో. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే? నిఖితా అని మాత్రం చెప్పకు, సాధన కొట్టింది ఫస్ట్. ఫస్ట్ నిఖితా కొట్టింది. కంగ్రాచులేషన్స్. 1000 తీసుకో అక్కడి నుంచి. మనం ఇప్పుడు జోర్సేమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో నితిన్ తో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్.
సూపర్, ఫస్ట్ పదం నొక్కింది చరణ్. సో ఆన్సర్ ఏంటమ్మా? అఖిల్. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మచ్చి 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 మర్చిపోయానే. జోర్సే మార్. అది సూపర్. అక్కినేని 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 నేనేరా నీకు జన్మంతాని అక్కినేని అక్కినేని నీతో నేను సెత్తైపోని అక్కినేని అక్కినేని నేనేరా నీకు జన్మంతాని. ఇప్పుడు ఈ అగ్ని చల్లారాడు. సూపర్ రా చరణ్, ఇది కదా నాకు కావాల్సింది. ఫ్రెండ్ అన్నావు, నవ్వుతున్నావు. ఆ నవ్వు చూస్తే చాలరా, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా. లేనోడికి రాకుంటే చాలు. ఏంట్రా నీ ఏడిపోయిన మధ్యలో? నీ ఏడిపోయింట్రా మధ్యలో. మరి ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? వినయ్ ఈ పక్కన. సూపర్ వినయ్. సో క్వశ్చన్ ఏంటి? నకుల్ ప్రీత్ సింగ్. ఒకసారి గట్టి మాట్లాడు. నకుల్ ప్రీత్ సింగ్. ఎక్కడ పెట్టారు ఎంతసేపు ఎనర్జీ? నకుల్ ప్రీత్ సింగ్. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. సరే అరిచినందుకని రైట్ అవ్వాలి. అది ఇంత ఆవేశంగా చెప్పాడు కాబట్టి రైట్ ఆన్సర్ అవ్వాలి. చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎల్లో రాసి పాని వస్తున్నా నీదేసి నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకున్నాను కానీ రకుల్ ప్రీత్ సింగ్ అర్థం చేసుకోలేకపోయిందిరా. నీ ఆశల మీద నీళ్లు చల్లుతూ హన్సిగా వచ్చి అలా తుసుకుని వెళ్ళిపోయింది. ముగ్గురు రెడీని పెట్టేసింది. రెడీ జోర్సే మార్. ఫస్ట్ ఎవరు కొట్టారంటే నిఖిత. నేను చెప్పానా? ఎందుకు సాధన, కంగ్రాచులేషన్స్. సాధన కంగ్రాచులేషన్స్. ఎవరు గెలుచుకున్నారు తెలుసా 1000 రూపాయలు? చరణ్. చరణ్కి అక్కడ. సో మన ఈ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. సూపర్. మీ మనీ బాక్సులు తీసుకొని మీ పోలింగ్ దగ్గరికి వెళ్ళిపోండమ్మా. మన జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన ఇక్కడ సెటప్ ఉండకూడదమ్మా. మా సెటప్ ఐ సెట్ గట్ లాస్ట్. మనం ఇప్పుడు థర్డ్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు తెలుసా? వసూల్ రాజా. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. మరి సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది? ఏ నిఖిత నీ దగ్గరే. సూపర్. మనీ బాక్స్ తీసుకుని రా. సో నిఖిత, ముగ్గురులో ఎవరో ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు కలిసి గేమ్ కంటిన్యూ చేస్తారమ్మా. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు ముగ్గురులో? వినయ్. వినయ్ మనీ బాక్స్ తీసుకుని రా. మరి ఈ రౌండ్ కూడా ఒక సెటప్ కావాలి కదా. సెటప్. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి అమ్మా. దీనిలో నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ ఆన్సర్ నువ్వు చెప్పాలా లేకపోతే నువ్వు చెప్పాలనేది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు. ఇప్పుడు నేను టాపిక్ చెప్పేస్తున్నాను. మూవీ, హీరో. నేను మూవీ పేరు చెప్తాను, మీరు హీరో పేరు చెప్తుండాలి. నువ్వు చెప్తావా వినయ్ చెప్పాలా? వినయ్ చెప్తాడు. బాబు ఈ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి నువ్వు. ఓకేమ్మా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పటాస్. పెళ్లి చూపులు. బందిపోటు. బాణం. పిచ్చగాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. పండగ చేసుకో.
సినిమా భాషను కొంచెం గట్టి చెప్పరా. కేరింత, జాదుగాడు, డైనమైట్, పటాస్, పెళ్లి చూపులు. ఓకే, నువ్వు మిస్ అయిపోయినట్టు చెప్తానమ్మా. పటాస్, కళ్యాణ్ రామ్, పెళ్లి చూపులు, విజయ్ దేవరకొండ, బందిపోటు, అల్ల నరేష్, బాణం, నారా రోహిత్, బెచ్చగాడు, విజయ్ ఆంటోనీ, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, సుధీర్ బాబు, పండగ చేసుకో, రామ్, కేరింత, సుమంత్ అశ్విన్, జాదుగాడు, నాగశౌర్య, డైనమైట్, మంచు విష్ణు. మా వాళ్ళు ఏం చేశారా పాపం, వాళ్ళు ఎంత తిట్టుకున్నారో తెలుసా అన్న. మా అన్నయ్యం ఒకవేళ ఏమైనా అడుగుంటే బెచ్చగాడు అనగానే విజయమాల్య అనేది. సో చాలా బాగా ఆడావు. నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అటు ఇచ్చే. వెళ్తూ వెళ్తూ ఏదైనా ఒక పాట పాడరా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. అదిగో నీ దారట్టు. అండ్ ఇప్పుడు ఇంకా ఇద్దరు మిగిలిపోయారు కాబట్టి ఆ ఇద్దరు ఎవరిని తీసుకుంటున్నాం ఓపెనెంట్ గా? సాయి చరణ్. సాయి చరణ్ దా. ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే మూవీ, మ్యూజిక్ డైరెక్టర్. నేను మూవీ పేరు చెప్తూ ఉంటాను, మీరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తూ ఉండాలి ఆ సినిమా మ్యూజిక్. ఓకే, నువ్వు చెప్తావా చరణ్ చెప్పాలా? చరణ్ చెప్తాను. చరణ్ నువ్వే చెప్పాలంటుంది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా పోయి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. రైట్ ఆన్సర్ రుద్రమదేవి. కంచె, బ్రూస్ లీ. రాంగ్ ఆన్సర్. కుమారి 21F. రైట్ ఆన్సర్. సైజ్ 0. రాంగ్ ఆన్సర్. చిరుత, లోఫర్, జిల్. రాంగ్ ఆన్సర్. బలే మగాడు రుద్రమదేవి. నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్ ఏంటో చెప్తా నీకు. బలే మగాడువే, గోపి సుందర్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, మిక్కీ జమ రైట్ ఆన్సర్. రుద్రమదేవి, ఇళయరాజా. కంచె, చిరితన్ భట్, బ్రూస్ లీ, ఎస్ఎస్ తమన్, కుమారి 21F, దేవిశ్రీ ప్రసాద్, సైజ్ 0, ఎంఎం కీరవాణి, చిరుత, మణి శర్మ, లోఫర్, సునీల్ కశ్యప్, జిల్, జిబ్రాన్. సూపర్, చాలా బాగా అమ్మా, చాలా కంగ్రాచులేషన్స్. ఎక్కడ కూడా డబ్బులు దబ్బేహో, బెలూన్ బాగొట్టేహో. సో ఎలా అనిపించింది గేమ్ షో? సూపర్ ఉందన్నా. కంగ్రాచులేషన్స్ నిఖిత. ఇంకా మిగిలిపోయింది ఒక్క అమ్మాయి, నా వ్యతిరేకి. పైకి చూడండి. నేను ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను, దేశం రాజధాని. నేను దేశం పేరు చెప్తాను, ఆ దేశం పేరు చెప్తే మీరు రాజధాని పేరు చెప్పాలమ్మా. ఓకేనా? దీనికి ఆన్సర్ నువ్వు చేస్తావా, తను చెప్పాలా? సాధన. రెడీ సాధన, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆఫ్ఘనిస్తాన్, 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 చైనా, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెన్యా, చెప్పు మలేషియా, 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 నేపాల్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, బంగ్లాదేశ్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా. సాధన, సరే ఏమేమి మిస్ అయ్యో చెప్తాను ఒకసారి. అన్ని మిస్ అయ్యాను. ఆఫ్ఘనిస్తాన్, కబూల్, చైనా, బీజింగ్, ఫ్రాన్స్, పారిస్, ఇటలీ, రోమ్, జపాన్, టోక్యో, కెన్యా, నైరోబి, మలేషియా, కొలంపూర్, నేపాల్, కాట్మాండ్, శ్రీలంక, శ్రీ జయవర్ధనపుర, కొట్టె, బంగ్లాదేశ్, ఢాకా. ఇవి నువ్వు మిస్ అయ్యావు. సో షో ఎలా అనిపించింది? తడిసి ముద్ద చేశారుగా. అలా ముద్ద అయినప్పుడు నా కట్టలు నీ దగ్గర ఉన్న కూడా నా కట్టలు ఇచ్చే.
థ్యాంక్ యూ అమ్మా. సూపర్, కంగ్రాచులేషన్ నిఖిత. నేను అనుకున్నదే జరిగింది. మనం ఇప్పుడు 4th రౌండ్ లో గెలబోతున్నాం. 4th రౌండ్ గెలాలంటే ఇక్కడ నా సెటప్ ఉండకూడదు. లబ్బే సెటప్ అవుట్. ఇప్పుడు మనం 4th రౌండ్ లో గెలబోతున్నాం. 4th రౌండ్ పేరేంటి తెలుసా? రన్ రాజా రన్. నీకోసం రన్ యువరాని రాన్. మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉండాలిగా. ఎక్కడ చూడు. నిఖిత, ఈ రౌండ్ లో నువ్వు మొత్తం 5 లక్షలు గెలుచుకోవచ్చు. 5 లక్షలు గెలుచుకోవడానికి నువ్వు చేయాల్సిందో ఏంటో తెలుసా? కింద బురద ఉంది కదా, పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద పక్క వెళ్ళి ఆ బుట్టలో లెటర్స్ ఉంటాయి, జంబుల్ లెటర్స్. ఆ లెటర్స్ అన్ని బోర్డు మీద ఆర్డర్ లో పెడితే ఒక సినిమా పేరు వస్తుంది. అవన్నీ ఆర్డర్ లో పెట్టి నువ్వు ఎలా అయితే వెళ్ళావో అలా వచ్చేస్తే నీకు మొత్తం 5 లక్షలు ఇస్తాను. ఓకేనా? కానీ ఒక లిటిగేషన్ ఉంది ఇక్కడ. ఏంటది? ఈ టాస్క్ నువ్వు 60 సెకండ్ లో చేస్తే 5 లక్షలు ఇస్తాను. 60 సెకండ్ లో చేయలేను అనుకుంటే కనుక 80 సెకండ్స్ లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే 3 లక్షలు ఇస్తాను. లేదు నాకు ఇది కూడా వద్దు అనుకుంటే 100 సెకండ్లు ఇస్తాను. 100 సెకండ్లు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే 2 లక్షలు ఇస్తాను. ఎన్ని సెకండ్లు కడతావు? 100. సూపర్. నేను రెడీ అన్నప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడ టైమర్ స్టార్ట్ చేస్తే టైం స్టార్ట్ అవుతుందమ్మా. నువ్వు 100 సెకండ్లు ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దాని లక్ష్యం గీయాల్సి వస్తుంది. అర్థమైందా? సో మొత్తానికి మా నిఖిత 100 సెకండ్లు ఈ టాస్క్ కంప్లీట్ చేసేసి 2 లక్షలు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను అంటుంది. చూద్దాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. నిఖిత, నువ్వు ఇలా సింగిల్ గా సోలోగా ఆడుతూ ఉంటే ఎందుకో నాకే జాలిగా ఉంది. అందుకని నువ్వు పంపించేసిన ముగ్గురిని పిలుస్తాను. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ నువ్వు బాగా ఆడే నువ్వు 2 లక్షలు గెలుచుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ వెల్కమ్ సాధన, చరణ్ అండ్ వినయ్. ఓకే, ఒకసారి మీ ఫ్రెండ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా. ఆల్ ది బెస్ట్ నిఖిత. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్లోలీ వచ్చేయ్. అది స్లోగా. ఇప్పుడు కాల్ తీసి మిడిల్ లో పెట్టి షేక్ అవ్వకమ్మగా. మిల్క్ షేక్ అయిపోతుంది. షేక్ చేయకి, ఇది బాటిల్ కాదు. షేక్ వెల్ బిఫోర్ యూజ్ లైఫ్. వెరీ గుడ్. దామా దా స్లోలీ. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. చిన్న బురదలో ఒక నత్త ఉంటుంది. నత్తలుగా పాకుతుంది. కూర్చోకలే మిగతా కూర్చోక. లేకు, నెమ్మది లేకు. లేచిపో, లేచిపో. అది నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మర్చి 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 మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గిచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. దక్కు దక్కు ఓ దక్కు దక్కు ఓ దక్కు దక్కు దిల్ మే ఏదో వచ్చినావే. సూపర్ సూపర్ నిఖిత. వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. మా ధనలక్ష్మి ఇస్తాను డబ్బులు ఇచ్చే. అమ్మ ధనలక్ష్మి కింద రా తెల్లే. చూసారు కదా ఈ వారం మన స్టూడెంట్స్ తో గోల. ఎలా అనిపించింది నిఖిత? లాస్ట్ రౌండ్ చాలా భయమైంది. బ్రిడ్జ్ చాలా షేక్ అవుతుంది. షేక్ అవుతుంది. ప్రతి వారం ఇలాగే పిలిచి ఇలాగే చేసి మిల్క్ షేక్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎక్కడే కలుద్దాం, ఇదే టైం కలుద్దాం. దిస్ ఇస్ గెటప్ శ్రీను విత్ అది. బాయ్.